బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన హెచ్పివి వ్యాక్సినేషన్ విశాఖ జిల్లాలో మందకోడుగా సాగుతుంది. గత నెల 9వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 27.2% మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం. తొలి దశలో 14 ఏళ్ల వయసున్న బాలికలకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో ఆ మేరకు అధికారులు వివరాలు సిద్ధం చేశారు. ఆరోగ్య శాఖ, విద్యాశాఖ అధికారులు సేకరించిన డేటా ప్రకారం జిల్లాలో 14 ఏళ్ల వయసున్న బాలికలు 17,665 మంది ఉన్నారు. వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 8,138 డోసులను సర్కార్ పంపింది. ఈ డోసులను జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 78 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని బాలికలకు ఇవ్వాల్సి ఉంది. అయితే నెల రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకునేందుకు రావాలని కోరుతున్నా బాలికలు ముందుకు రావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల ఆసక్తి చూపించకపోవడంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 27.2% మంది అనగా 4,808 మంది బాలికలు మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇంకా 72.8% మంది వ్యాక్సిన్లు వేసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా ఆరోగ్య శాఖ జిల్లాకు మరో 7,500 డోసులను అందించింది. ఈ డోసులను కూడా అధికారులు వ్యాక్సినేషన్ కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు. సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. సచివాలయాల పరిధిలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి బాలికలకు, తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ ప్రాధాన్యం, ప్రయోజనాలను చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో చాలా మంది ముందుకు రావడం లేదు. పరీక్షలు పూర్తయిన వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. దేశం నుంచి సర్వైకల్ క్యాన్సర్ ను నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. సో మనకి ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది మన గవర్నమెంట్ నుంచి ఫ్రీగా మనం వేస్తున్నాము ప్రజలందరికీ. సో వ్యాక్సినేషన్ అనేది మన వరకు వచ్చింది యూపీఎస్సీస్కి. ముందుగానే మనం ఏంటంటే డ్యూ లిస్ట్ అనేది రెడీ చేసుకున్నాం, ఎంతమంది ఎలిజిబుల్ పాపులేషన్ ఉన్నారు అన్నది. ఇదంతా మనం ఆల్రెడీ ముందుగానే పైకి పంపించాం. ఆ లిస్ట్ ప్రకారంగా వ్యాక్సినేషన్ ఇండియన్ అనేది పెట్టడం జరిగింది. సో వ్యాక్సినేషన్ ఇండియన్ పెట్టి వ్యాక్సినేషన్ వచ్చింది. ఆ డ్యూ లిస్ట్ ప్రకారంగా మేము ఏంటంటే రోజు పాపులేషన్ ని మొబిలైజ్ చేసుకొని ఇంటిమేషన్ ఇచ్చేసి ఆ పాపులేషన్ ని మేము యూపీఎస్సీకి తెప్పించుకుంటున్నాం. ఆ పాపులేషన్ తో పాటు రోజు ఒక ఆశా వరకు మాత్రం గైడెన్స్ కి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిస్టర్ అన్ని వేసుకొని కన్సెంట్ ఫార్మ్స్ తీసుకొని, కన్సెంట్ ఫార్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎలిజిబుల్ క్రైటీరియాస్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ చూసుకున్న తర్వాత సో షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ అన్న తర్వాత వాళ్ళకి వ్యాక్సిన్ వేసి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ పీరియడ్ లో ఉంచేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేసి పంపిస్తున్నామండి. ఇప్పటి వరకు మన దగ్గర వ్యాక్సినేషన్ రోజు జరుగుతుంది. సో ఇంతవరకు మనకి ఫీల్డ్ లో పాపులేషన్ అనేది కవర్ అయింది. ఈ మధ్యలో మనకి 10వ తరగతి పరీక్షలు రావడం వల్ల వీటి వల్ల కొంతవరకు తగ్గాయి. వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ అయ్యాక వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. మనకి వ్యాక్సిన్ ఏజ్ గ్రూప్ అనేది 14 years వచ్చి 15th బర్త్డే అవ్వక ముందు వరకు మనం వేస్తున్నామండి వ్యాక్సినేషన్. సో ఇది మనకి స్పెసిఫిక్ గా వచ్చిన గైడ్ లైన్స్ పైన. హెచ్పివి వ్యాక్సిన్ ఓన్లీ సింగిల్ డోస్ అండి మన వ్యాక్సినేషన్. సో ఒక డోస్ సరిపోతుంది అంతే. ఇప్పుడు వరకు మనకు వచ్చిన గైడ్ లైన్స్. జిల్లా వ్యాప్తంగా మరి మాకేం తెలియదు. నార్మల్గా నా యూపీఎస్సీ పరంగా అయితే నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవడం వల్ల మేము వాళ్ళకి చెప్తున్నా సరే ఎగ్జామ్స్ టైంలో పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేశారు తల్లిదండ్రులు. సో దానివల్ల పిల్లలు అనే వాళ్ళు రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ అయిపోయాయి కాబట్టి అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ చెప్తున్నాం వాళ్ళకి రమ్మనేసి.